నా పేరు కిషోర్. నా లైఫ్లో జరిగిన ఒక మరుపులేని అందమైన నా ప్రేమ కథని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇక స్టోరీని మొదలు పెడదాం. నా పేరు కిషోర్. మా నాన్న అమ్మ ఒక పెద్ద ఇంట్లో పనిచేసే ఇంట్లోనే వెనక్కి ఒక రూమ్ ఇచ్చారు ఉండటానికి. నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. అమ్మ వాళ్ళు పనిచేసే ఇంటికి వెళ్ళి అమ్మకి జ్వరం వచ్చింది, ఇవాళ పనికి రాను అని చెప్పమంది. సరే అని బయలుదేరాను. అప్పుడే తొలిసారి ఆ ఇంట్లో ఒక అందమైన పొడవాటి జుట్టు వేసుకుని లంగా ఓణిలో ఒక అమ్మాయిని వెనుతిరిగి ఉంది. నాకు ఇప్పటికీ ఆ తొలి రూపం చాలా గుర్తు. అలా చూస్తూ వచ్చిన పనిని మరచిపోయాను. అప్పుడు లోపటి నుంచి ఒక అతను వచ్చి ఆ అమ్మాయిని నర్మదా లోపలికి వెళ్ళు అని అన్నాడు. నన్ను చాలా కోపంగా చూసి ఏం కావాలి అన్నాడు. అప్పుడు నేను అమ్మ ఈరోజు పనికి రాదు అని చెప్పాను. సరే వెళ్ళు ఇంటికి, ఎప్పుడు ఇలా లోపలికి రాకు అన్నాడు. సరే అని ఇంటికి వెళ్ళాక అమ్మని ఆ అమ్మాయి గురించి కొన్ని డీటెయిల్స్ అడిగాను. అన్నీ చెప్పింది, కానీ చివరికి ఆ అమ్మాయి జోలికి మాత్రం వెళ్ళకు బాబు, వాళ్ళ నాన్న చాలా కఠిన హృదయం కలవాడు అని చెప్పింది. సరే అన్నాను. కానీ ఏ పని చేసినా, ఏ బుక్ చదివినా ఆ అమ్మాయి రూపమే కనబడుతుంది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ ఇంటి ఓనర్ నా దగ్గరికి వచ్చి, బాబు నువ్వు చాలా బాగా చదువుతావని మీ అమ్మ చెప్పింది. మా అమ్మాయి కూడా 10వ తరగతి చదువుతుంది, కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే తనకి వస్తే సరిచేయి అని నన్ను అడిగితే షాక్లో ఉండి సరే అన్నాను. ఆ తర్వాత అది విన్నాక ఎప్పుడు లేని సంతోషం మా అమ్మ నాలో గమనించింది. ఇది 2వసారి తనని నేను దగ్గరి నుంచి ఏ భయం లేకుండా తనివి తీరా చూడటం. అలా రోజు కలుస్తూ తనకి స్టడీస్లో హెల్ప్ చేసేవాడిని. ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది అని చెప్పింది. నేను కూడా చాలా బాగా రాశాను. రిజల్ట్స్ వచ్చాయి. తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. మా అమ్మ నాన్న చాలా సంతోషించారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎంతో సంతోషపడ్డారు. నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గర తీసుకుని చాలా సంతోషించారు. నాకు ఒక్కగానొక్క కూతురు, అది ఎలా ఎగ్జామ్స్ రాస్తుందో అని చాలా భయం వేసింది, కానీ ఇప్పుడు చాలా సంతోషం అని అన్నారు. నేను నవ్వాను. నాదేముంది సార్, తను బాగా కష్టపడి చదివి పాస్ అయింది అన్నాను. తనని చదువు మానేపించారు. ఆ తర్వాత నేను ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. రోజు ఇద్దరం ఎవరికీ తెలియకుండా వాళ్ళ మేడ మీద రాత్రి 8 గంటలు వాళ్ళ మేడ మీద అనుకుని కలిసేవాళ్ళం. అప్పటి రోజులలో 7:30కి అందరూ పడుకునేవాళ్ళు. చాలా ప్రాణంగా ప్రేమించాను. తను కూడా బయటికి చెప్పకపోయినా తన మాటల్లో తెలిసేది నన్ను ఎంతగా ప్రేమించేదో. అలా రోజులు గడుస్తుండగా సేమ్ ఎప్పటిలాగే మేడ మీద కలుసుకుందాం అని తను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అని నన్ను రమ్మంది. సరేనని వెళ్ళాను. తను ఆ విషయం ఏంటో చెప్పే లోపే వాళ్ళ నాన్నగారు సడన్గా వచ్చారు. మమ్మల్ని చూశారు. ఏమైందంటే ఒక అనుకోని సంఘటన జరిగింది. అది ఏంటో పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. డోంట్ మిస్ ది పార్ట్ 2 గైస్. చాలా బాగుంది స్టోరీ అయితే. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.